ప్రైజ్ ద లార్డ్. యేసుతో జీవించు అనుదిన వర్తమానాలకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన మీ అందరికీ కూడా నా యొక్క ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మన అనుదిన వాక్య ధ్యానములు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడడి, రాజును సన్మానించుడి. క్రీస్తు రాయబారి పేతురు పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియా అనే దేశములందు చెదిరిపోయిన యూదుల్లో పరాయి వారుగా ఉండి తండ్రి అయినటువంటి దేవుని చేత ఎన్నుకోబడ్డ వారికి పేతురు ఇక్కడ శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. ఈ విషయములన్నీ కూడా ప్రస్తుత కాలంలో మనందరికీ కూడా వర్తిస్తాయి. మనం ధ్యానిస్తున్నటువంటి వచ్చిన భాగంలో 4 అంశములు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది అందరినీ సన్మానించటము, 2వ అంశము సహోదరులను ప్రేమించటము, 3వది దేవునికి భయపడుడి, 4 రాజును సన్మానించడి. మొదటిది అందరినీ సన్మానించడి అంటే అందరినీ గౌరవించండి అని తెలియచేస్తూ ఉన్నాడు. మనలను మనం గౌరవించుకోవడం మాత్రమే కాదు, ఇతరులను కూడా మనం గౌరవించాలి. అందరి పట్ల పెద్ద గొప్ప తారతమ్యము, జాతి, గర్వము, దురభిమానం, తామే అధికులమన్న భావం అంతా కూడా తీసివేసి ఇతరుల పట్ల గౌరవం కలిగి మనం ఉండాలి. విశ్వాసులుగా ఉన్న మనము ఎవరిని ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. ప్రతి వారిని కూడా గౌరవించి మాట్లాడాలి. మనం ఉద్యోగం చేసే చోట మన సంఘంలో ఉన్న వారందరినీ కూడా, మన తోటి వారిని, మన ఇరుగు పొరుగు వారిని ఎవరిని కూడా ఎప్పుడు తక్కువగా చేసి చూడకూడదు, గౌరవించాలి. ఇతరుల పట్ల చూపే గౌరవము ప్రస్తుత సమాజంలో కొనుమరుగైపోతుంది. గౌరవం చూపాలి, పెద్దవారిని గౌరవించాలి, ఇతరులందరినీ కూడా గౌరవించేవారుగా మనం ఉండాలి. 2వది సహోదరులను ప్రేమించడి. క్రైస్తవ సోదరత్వాన్ని ప్రేమతో చూపించాలి. యేసు ప్రభువారు లోకా సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో అంటూ ఉన్నారు, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఏళ్ళ ఒకడు ప్రేమ గలవారిని ఏళ్ళ, దీన్ని బట్టి మీరు నా శిష్యులను అందరినూ తెలుసుకొందరు. యేసు ప్రభు వారే ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఇక్కడ ఆజ్ఞనిచ్చారు. ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ గలవారు అంటే మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారని చెప్పారు. ఇతరులను ప్రేమించాలి. చాలా మంది ప్రేమించటం కంటే ఇతరులను వారి మాటల ద్వారా గాయపరుస్తూ ఉంటారు. గాయపరిచే మాటలతో వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మాటల వలన ఇతరులు బాధపడతారు అనేటువంటి ఆలోచన కొన్నిసార్లు వారు ఆలోచించరు. మన మాటలతో ఇతరులను బాధ పెట్టడం కాదు, కానీ వారిని ప్రేమించేవారుగా మనం ఉండాలి. మన మాటలతో, మన ప్రవర్తనతో గాయపరిచేవారుగా మనం ఇప్పుడు ఉండకూడదు. దేవుని ప్రేమను మనం ఇతరులకు కనపరచాలి. మన ప్రేమతో ఇతరులను ఆదరించాలి. ప్రేమ ఉన్నప్పుడు ఇతరుల నుంచి మనం ఏమి ఆశించము కదండి. అదే విధముగా తారతమ్యం లేకుండా మనం ప్రేమను పంచాలి. 3వది దేవునికి భయపడుడి. దేవునికి భయపడుడు అంటే ప్రభువుకు భయపడాలి. మనం చేసే ప్రతి పని కూడా ప్రభువు చూస్తున్నారు అని భయపడేవారుగా మనం ఉండాలి. దేవునికి భయపడి జీవించాలి. భయభక్తులు కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనము, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించెను. దేవునికి భయపడి ఆయన యందు భయభక్తులతో జీవించే వారి యొక్క కోరిక ప్రభు తప్పనిసరిగా నెరవేరుస్తారు. వారి యొక్క మొర్ర ఆయన ఆలకిస్తారు, వారిని రక్షిస్తారు. ఆయనకు భయపడే వారందరినీ కూడా ఆయన గమనిస్తూ ఉంటారు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనంలో కనుక గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఎంత చక్కటి వచ్చిన భాగం అండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకు బహుధైర్యము కలుగుతుందండి. 4వది రాజును సన్మానించడి. రాజును సన్మానించటంటే రాజును గౌరవించాలి. దేవుడు నియమించినటువంటి పాలకుల పట్ల విధేయత చూపాలి. వారి ఆజ్ఞలకు లోబడాలి. అధికారులు నియమించినటువంటి కట్టడలు అనుసరించి మనం జీవించాలి. అయితే ఈ లోక పాలకుల కంటే పరలోక పాలకుడైన దేవునికి ఎక్కువ విధేయత మనం చూపించాలి. మన రాజు, మన ప్రియ ప్రభు యేసు ప్రభు వారు ఆయన గణపరిచి గౌరవించేవారుగా ఉండాలి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనము, నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకము. జ్ఞాని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు, నా కుమారుడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండు, రాజును గౌరవించు, సన్మానించు. ఈ విధంగా ప్రవర్తింపని వారితో నీకు సహవాసం వద్దు.
ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలుగా జీవించటానికి చాలిన కృపను ప్రభు మనకు అనుగ్రహించారు. ఇతరులను గౌరవించి, సహోదరులను ప్రేమించి, దేవునికి భయపడుతూ రాజాదిరాజు యేసు ప్రభువారిని గణపరిచేవారుగా మనం ఉండాలి. అటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించుదాం. అట్టి కృపలతో దేవుడు మనలను దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహావివేకి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయం అందయ్యా, శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. మీకు వందనములు నాయన. ఇతరులను గౌరవించి ప్రియ ప్రభా, మీరు మా పట్ల చూపినటువంటి ప్రేమను ప్రభా, ఇతరుల పట్ల మేము కనపరుస్తూ మీ యందు భయభక్తులు కలిగి రాజాది రాజును ప్రియ ప్రభువును గణపరిచి కీర్తించేవారుగా మేము జీవించడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యం విన్న ప్రియులైన వారందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. దేశ విదేశాలను ప్రియులైన వారందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి. వారి యొక్క ఉద్యోగంలో, వారి పనుల్లో ప్రభా, వారి యొక్క విధి నిర్వహణలో మీ కృపను వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకమైన బిడ్డలుగా మేము జీవించే కృపను మీరు మాకు దయచేయండి. బలహీనపడిన బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ దినమంతా కూడా ప్రభా, ప్రియ బిడ్డలందరికీ మీ యొక్క సమాధానం అనుగ్రహించి నడిపించమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.